ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 7 చోట్ల బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెగా మెడికల్ హెల్త్ క్యాంపులు నిర్వహించింది. బిగ్ టీవీ రేణిగుంటలో సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ యుగంధర్ ఆధ్వర్యంలో గుండె చికిత్స ప్రత్యేకంగా వైద్య శిబిరం ఏర్పాటు చేసింది. పిల్లలు లేని వారి కోసం ప్రత్యేకంగా బిగ్ టీవీ ఆధ్వర్యంలో శిబిరం ఏర్పాటు చేశారు. ఇక రేణిగుంట, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సచ్చివేడు, పీలేరు, కుప్పం, పలమనేరులో బిగ్ టీవీ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. సామాజిక స్పృహతో బిగ్ టీవీ గత కొంతకాలంగా ఎక్కడైతే మారుమూల ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాలు ఉంటాయో ఆయా ప్రాంతాల్లో మెడికల్ హెల్త్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నది. ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు ఏకంగా 200 హెల్త్ క్యాంప్స్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ప్రస్తుతం తెల్లవారుజాము నుంచి హెల్త్ క్యాంప్స్ 6 గంటల నుంచి ప్రారంభమైనాయి. తిరుపతి, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి శ్రీకాళహస్తి, రేణిగుంట, సత్యవేడు, చంద్రగిరి, పలమనేరు, పీలేరు, అదేవిధంగా కుప్పం నియోజకవర్గాల కేంద్రాల్లో హెల్త్ క్యాంప్స్ జరుగుతున్నాయి. రేణిగుంటలో ఏదైతే మెగా మెడికల్ హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశామో శ్రీ వెంకటసాయి హృదయాలయ ఆసుపత్రితో వారి సౌజన్యంతో పూర్తి స్థాయి ఏదైతే కార్డియాలజీకి సంబంధించిన సీనియర్ డాక్టర్ యుగంధర్ నేతృత్వంలో ఈ క్యాంపు కొనసాగుతుంది. ఈ క్యాంపును ఏదైతే అటు మందులు ఉచితంగా ఇస్తున్నారు, దీంతోపాటు ఈసీజీ కూడా తీస్తున్న పరిస్థితి. మరోవైపు హెల్త్ క్యాంపును స్థానిక సిఐ జయచంద్ర ప్రారంభించారు. వీరితో పాటు ఏదైతే స్థానిక సర్పంచ్ నాగేశం గారు కూడా సహకరించారు. ప్రస్తుతం మనతో సిఐతో పాటు స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా హెల్త్ క్యాంప్ కొనసాగు? ఈ దినము రేణిగుంట పట్టణంలో వెంకట సాయి హృదయాలయ హాస్పిటల్ వారి యొక్క సౌజన్యంతో డాక్టర్ యుగంధర్ బాబు గారు, తర్వాత ఈ బిగ్ టీవీ ఈ యొక్క ప్రజల కోసం ఉచితంగా ఈ యొక్క మెడికల్ క్యాంపు బిగ్ టీవీ ఏర్పాటు చేసింది. ఓవరాల్గా 2 రాష్ట్రాల్లో 200 పైగా మెడికల్ క్యాంపులు పెట్టి ఈ దినము ప్రతి ఒక్కరికి ఉచితంగా ఈ యొక్క హెల్త్ చెకప్ చేయించడం అనేది చాలా గొప్ప విషయము. మరి ఎంతోమంది, కొంతమంది పేదలు హాస్పిటల్కి వెళ్ళలేక చూపించుకోవడానికి ఎన్నో అవస్థలు పడుతున్న పరిస్థితుల్లో ఈ యొక్క బిగ్ టీవీ దీనికి సంబంధించి ఒక మంచి నిర్ణయం తీసుకొనేసి ప్రజలకు ఎంతో అందుబాటుగా ఉంది. బట్ రాబోయే రోజుల్లో ఇంకా మరికొన్ని కూడా ఇలాంటి సేవలు చేయాలని బిగ్ టీవీని కోరుతున్నాము. సర్పంచ్ నాగేష్ ఉన్నాడు, మనకు పూర్తి సహకారం అందించాడు. సార్ చెప్పండి, హెల్త్ క్యాంప్ ఎలా నడుస్తుంది? అందరికీ నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా బిగ్ టీవీ సాయి హృదయాల వారి డాక్టర్ అందరూ వారి చేత ఈ యొక్క ప్రజల కోసం పంచాయతీలో పనిచేస్తున్నటువంటి వారికైతేనేమి, ప్రజలైతేమి చాలా రోగాలతో బాధపడుతున్నారు వారి కోసము ఇక్కడ ఈసీజీ, బీపీ మొత్తం అన్ని చూస్తున్నారు. కాబట్టి రేణిగుంట ప్రజలందరూ వచ్చి ఈ యొక్క దీంట్లో పాల్గొని అందుకు కోరుచున్నాను. ఈ యొక్క వీరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. ఏదైతే స్థానికంగా ఉన్న ఎన్జిఓ సహకారం అందించింది, చెప్పండి సార్, ఎలా హెల్త్ క్యాంప్ కొనసాగుతుంది? అందరికీ నమస్కారాలు. మా ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ అనేక కార్యక్రమాలు 40 ఇయర్స్ నుండి ఇలాంటి మెడికల్ క్యాంపులు జరిపాను. కానీ ఈ మెడికల్ క్యాంపు చాలా బాగుందని చెప్పవచ్చు. మరి నేను కూడా ఇక్కడ టెస్ట్ చేసుకోవడం జరిగింది. వీళ్ళందరి సహకారంతో ఏర్పాటు చేయడం చాలా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని ప్రజల చైతన్యం కోసము, ప్రజల దీనికోసం చాలా కృషి చేస్తున్నట్టు సిఐ జయచంద్ర సార్ రావడం మాకు చాలా అభినందన. సార్ మీరు చెప్పండి, బిగ్ టీవీ చేస్తున్న క్యాంప్ ఎలా ఉంది? మిగతా జిల్లాల్లో మేము ఇప్పటికి 7 అంటే చాలా చేసాం, ఇక్కడ మాత్రం బాగా రెస్పాన్స్ బాగా వస్తుంది. ముందుగా మన బిగ్ టీవీ యాజమాన్యానికి, అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర హృదయాలయ హాస్పిటల్ యాజమాన్యానికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే పేద ప్రజల గురించి ఆలోచన చేసి వీళ్ళందరికీ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా వేలకు వేలు టెస్టులకి బిల్లులు వేస్తూ ఉన్న సమయంలో బిగ్ టీవీ వారు, అదేవిధంగా మన వెంకట హృదయాలయ హాస్పిటల్ వారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి తలపెట్టారు. దానికి భారీ ఎత్తున మన ప్రజలందరూ వచ్చి కూడా దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ముఖ్యంగా మా బిగ్ టీవీ రేణుగుంట రిపోర్టర్ మణి గారికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రజానికానికి, అదేవిధంగా రిపోర్టర్స్ అందరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సార్ ఎలా ఉంది రెస్పాన్స్? ఎక్కువ ఎలాంటి వ్యాధులతో? మెయిన్గా ఏంటంటే గుండెకి సంబంధించిన జబ్బుల పరంగా తీసుకుంటే ఇప్పుడున్న కాలంలో చిన్న వయసులో కూడా గుండె జబ్బులు రావటము అవన్నీ ఉంటాయి. కాకపోతే ఏంటంటే మా హాస్పిటల్ తరఫున, వెంకట సాయి హృదయాల హాస్పిటల్ తరఫున ప్రీ క్యాంప్ని అరేంజ్ చేయడం, దాంతోపాటు ఏంటంటే ఈసీజీ, దాంతోపాటు బ్లడ్ షుగర్స్, ప్రైమరీ టెస్టులు మెయిన్గా, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ఇక్కడ చేయలేం, కానీ ప్రైమరీగా చేయగలిగే టెస్టులన్నీ చేసి దానికి అనుగుణంగా మనం ఏంటంటే వాటిని ఎవాల్యుయేట్ చేసుకోవటం, దానికి సంబంధించి ఎవాల్యుయేట్ చేసుకోవటం,
ఒకసారి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఫర్దర్గా ఏంటంటే టెస్ట్లు అన్ని చూసుకొని తర్వాత ఏది చేసుకోవాలని డిసైడ్ చేసుకొని అది చేసుకోవాల్సి వస్తుంది. అది మెయిన్గా ఇది. ముఖ్యంగా మహిళలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి చికిత్స చేయించుకుంటున్న పరిస్థితి. మొత్తం మీద క్యాంపు విజయవంతమైంది. జిల్లా వ్యాప్తంగా ఏదైతే సుమారు 7 చోట్ల ఈ క్యాంపుల్లో ఇదే విధమైన స్పందన లభిస్తుంది. ముఖ్యంగా పలంనేరులో అయితే ఏకంగా మహిళల కోసం ప్రత్యేకంగా IVF సెంటర్ ద్వారా క్యాంప్ ఏర్పాటు చేశాము. అక్కడ కూడా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తున్న పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న హెల్త్ క్యాంపుల్లో ఉదయం ఏదైతే శ్రీకాళహస్తికి సంబంధించి ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన హెల్త్ క్యాంపు అనూహ్యంగా పెద్ద ఎత్తున జనం రావడంతో విజయవంతమైంది. దీంతో పాటు ఇప్పుడు అన్ని చోట్ల క్యాంపులు నడుస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, రేణిగుంట నుంచి.